భగవద్గీత ఎందుకు చదువుతున్నావు? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకీ. లాస్ట్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నా ఫ్రెండ్స్ నన్ను అడిగిన క్వశ్చన్, ఎందుకు సడన్గా భగవద్గీత చదువుతున్నావని. హానెస్ట్లీ చెప్పాలంటే ఫస్ట్ నేను ట్రావెల్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వీడియోస్ చేద్దామని అనుకున్నా. కానీ నాకు ఏదో డౌట్, మన కంటెంట్ ఒకరికైనా యూజ్ అవుతుందా అనేసి. అప్పుడు అలా నాకు వచ్చిన ఐడియాస్ అన్నిటినీ నాకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకుంటూ ఉంటే, ఒకరోజు ఒక అన్న, నువ్వు ఎలాగో భగవద్గీత చదవాలనుకుంటున్నావు కదా, అదే స్టార్ట్ చేయని చెప్పాడు. సో నాకు అప్పుడు కొంచెం క్లారిటీ వచ్చింది. అర్జునుడు లాంటి మహాయోధుడికి కూడా కన్ఫ్యూజన్ తప్పలేదు, అలాంటిది మనం ఎంత. ఆ రోజు అర్జునుడికి క్లారిటీ ఇచ్చింది శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత. అదే భగవద్గీత నాకు ఈరోజు దారయ్యింది. అందుకే నేను ఈ జర్నీ స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను ఒక టీచర్లా టీచ్ చేయట్లేదు, మీతో పాటు ఒక స్టూడెంట్లా నేర్చుకుంటూ, నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటూ, నేను ఏమైనా తప్పుగా పలికితే మీరు నన్ను కరెక్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. నా ఈ ప్రయత్నం ఏంటంటే, నా వల్ల 10 మందికి ఉపయోగపడాలి అని. మీరు కూడా నాతో పాటు ఈ జర్నీలో నడవాలనుకుంటే పేజ్ని ఫాలో చేయండి, మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.